ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ గురించి మనం ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు జేఎస్ఎన్ ఫార్మెట్ ఎవరికైనా తెలిస్తే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ జేఎస్ఎన్. ఓకే, జేఎస్ఎన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. జేఎస్ఎన్ లో డేటా కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి ఏదైనా జేఎస్ఎన్ డేటా అవ్వట్లేదు. ఓకే, జేఎస్ఎన్ డేటా వచ్చేసరికి ఓకే, జేఎస్ఎన్ ఇది కూడా కాదు. జేఎస్ ఓకే, ఇందులో చూద్దాము జేఎస్ఎన్ ఫైల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇట్స్ జస్ట్ ఆబ్జెక్ట్ లో ఎలా అయితే ఇంకో ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ లో మనం ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ ని రన్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ లోంచి జేఎస్ఎన్ డేటా ద్వారా మన వెబ్సైట్స్ ని రన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఆల్రెడీ నేను మీకు మొన్న చూపించాను కదా, ఎలా అంటే జోక్స్ జనరేటర్ అని, ఆటోమేటిక్ జోక్స్ జనరేటర్ అని. ఒకసారి అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనం ఇది ఉంది కదా, జస్ట్ గెట్ జోక్ అంటే ఇది ఆటోమేటిక్ గా జోక్ ఇక్కడ టెక్స్ట్ అన్నది మారిపోతుంది. ఇది జస్ట్ నేను ఏం చేశానంటే ఇంకో వెబ్సైట్ జోక్స్ ఇస్తుంది ఫ్రీగా, సో దట్ ఆ జోక్స్ ని కాల్ చేసుకున్నాను. జస్ట్ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసానో మళ్ళీ న్యూ జోక్ అన్నది వస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇది మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్ని జోక్స్ అన్నది జనరేట్ అవుతాయి. ఇది బేసిక్, చాలా చిన్న బేసిక్ ప్రాజెక్ట్ ఇది. ఓకే, అది కూడా తెలుసుకుందాము. సండే సెషన్ లో ప్రాజెక్ట్స్ చేద్దాము, ఒక 2 ప్రాజెక్ట్స్ చేద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ మనకి నార్మల్ గా అరేస్ వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికని. ఆబ్జెక్ట్స్ లో ఏంటంటే ఆబ్జెక్ట్స్ లో మనకి వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ కి అరేస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి కీ వాల్యూ పేర్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మీరు ఒక వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే మనకి అరేస్ లో ఎట్లా అంటే ఇండెక్సింగ్ 0 1 2 3. ఓకే, మనం ఎన్ని అయితే ఇచ్చుకుంటామో వాల్యూస్ అన్ని ఇండెక్సింగ్ పొజిషన్స్ ద్వారా ఓకే కాల్ చేసుకుంటాం. బట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లో అలా కాదు. ఆబ్జెక్ట్ కి అరేస్ కి మెయిన్ డిఫరెన్స్, ఎందుకు ఆబ్జెక్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే కీ వాల్యూ పేర్స్ అనేది. జస్ట్ మనకి ఆ కీ తెలిస్తే చాలు, మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ లో స్టోర్ చేసుకున్నామో దాని యొక్క కీ తెలిస్తే చాలు ఆ వాల్యూని ఈజీగా యాక్సెస్ చేయగలము. ఓకే, ఈ ఆబ్జెక్ట్ సింటాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వేర్ మనం ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ నెక్స్ట్ వచ్చేసరికి కీ, మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ. ఓకే, ఆ కీ యూజ్ చేసుకుని మనం ఆ వాల్యూని మళ్ళీ డిస్ప్లే చేసుకుంటాం. ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి మనం తీసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక్కొక్కలా ఉంటుంది. మీరు సి++, జావాలో సేమ్ గా ఉంటాయి. ఓకే, పైథాన్ లో వచ్చేసరికి డిక్షనరీస్ అంటాము దాన్నే. పైథాన్ లో డిక్షనరీస్ అంటాము, అందులో కీ వాల్యూ పేర్స్ యూజ్ చేస్తాము. ఏరేస్ లానే అక్కడ లిస్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇది మెయిన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఏమంటే ఒక స్టూడెంట్స్ యొక్క లిస్ట్. ఇది ఒకసారి చూద్దాము ఎలా అని. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, నేను ఇక్కడ స్టూడెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఎందుకు ఇలా వస్తుందంటే ఒక్కసారి మీకు ఎర్రర్ చూపించద్దు ఇందులోనే. మనకి ఇక్కడ కొటేషన్ మార్క్స్ లో డిఫరెంట్ తీసుకున్నాము, అందుకే ఇలా చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం ఇక్కడ మెయిన్ అరేస్ లో వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ లో వచ్చేసరికి మనం ఇక్కడ నంబర్స్ కి తీసుకోము,
ఓన్లీ స్ట్రింగ్స్కి మాత్రమే కొటేషన్ మార్క్స్ తీసుకుంటాము. ఇక్కడ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ మాత్రం తీసుకోవాలి. వాల్యూస్లో మాత్రం స్ట్రింగ్స్కి ఇలా కొటేషన్ మార్క్స్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ స్టూడెంట్స్లో ఏదైనా వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకున్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ ఎందుకో మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, వేర్ వచ్చేసరికి క్యాపిటల్ వి తీసుకున్నాను, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్స్ లో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఇదే ఎండింగ్ కదా ఈ ఆబ్జెక్ట్ కి, ఈ ఆబ్జెక్ట్ ఎండింగ్ లో ఇక్కడ ఇది పెట్టకూడదు, కామా పెట్టకూడదు. పెట్టినా ప్రాబ్లం లేదు, బట్ కేసెస్ చెప్తున్నాను, దానివల్లనే ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇందులో వాల్యూస్ ని ప్రింట్ చేయాలి అంటే కన్సోల్ డాట్ లాగ్. ఇప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చామో ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ నేను ఏమని ఇచ్చానంటే స్టూడెంట్స్ అని ఇచ్చాను కదా. స్టూడెంట్స్ ఇప్పుడు ఇందులో 2 టైప్స్ లో యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే బ్రాకెట్స్ యూస్ చేసుకొని, స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకొని, స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటే నాకు ఇక్కడ వచ్చింది కదా, మన ఆబ్జెక్ట్ లో ఏమైతే ఉన్నాయో ఆ మొత్తం కీస్ అన్ని వచ్చాయి. ఐడి ఉంది, నేమ్ ఉంది, సిటీ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి నేమ్ చూద్దాము. ఓకే, నేమ్ యాక్సెస్ చేశాను. నెక్స్ట్ అలానే కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ సేమ్ స్టూడెంట్స్ డాట్. ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నానంటే అక్కడ బ్రాకెట్స్ యూస్ చేసాం కదా, ఇక్కడ 2 టైప్స్ లో వాల్యూస్ ని కాల్ చేసుకోవచ్చు, ఐ మీన్ డిస్ప్లే చేయొచ్చు. ఎలా అంటే స్టూడెంట్స్ ఫ్లవర్ బ్రాకెట్ స్టూడెంట్స్ డాట్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసరికి నేమ్, ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నాను. ఓకే, నేను వచ్చేసరికి ఈ 2 టైప్స్ లో యాక్సెస్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇంకోటి వచ్చేసరికి డాట్. ఈ రెండు సేమ్ డిస్ప్లే చేస్తుంది. మనకి ఏం డిస్ప్లే చేయాలంటే డెమో యూజర్ అని డిస్ప్లే చేయాలి. ఓకే ఓకే, డెమో యూజర్. ఓకే, ఇలానే మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇది తీసేసి ఐడి. ఓకే, బట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ఇవ్వాలి. చిన్న చేంజ్ ఉన్న ఎర్రర్ వచ్చేస్తుంది. సిటీ. ఓకే, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూసినట్టయితే ID1 సిటీ వైజాగ్ అని రావాలి. ఓకే, ID1 సిటీ వైజాగ్. ఇలా మనం ఆబ్జెక్ట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా వాల్యూస్ ని అప్డేట్ చేయాలన్నా ఇలా ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక నమ్స్ ఆఫ్ అని ఒక వాల్యూని ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నారు, సో దట్ ఇలా అప్డేట్ చేయొచ్చు. లేదంటే వాల్యూస్ ని ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నారు, ఓకే, అలా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే స్టూడెంట్స్ డాట్ ఐడిలో డేటా మారుద్దాం అనుకుంటున్నాను. ఓకే, స్టూడెంట్స్ డాట్ నేమ్ మారుద్దాం అనుకున్నాను. నేమ్ ఏమిద్దాం అనుకున్నానంటే ఇప్పుడు వచ్చేసరికి డెమో యూజర్ కాకుండా రమేష్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాల్యూ అప్డేట్ అయ్యిందో లేదో చూద్దాం. కాపీ అవ్వలేదు, కంట్రోల్ ది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఇందులో నేమ్ కదా ఇమ్మని చెప్పాను. ఓకే, నేమ్ చేంజ్ చేసాం కాబట్టి నేమ్ డిస్ప్లే అయ్యిందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఓకే అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే మనకి నేమ్ రమేష్ అని వచ్చింది. ఇప్పుడు సపోజ్ మీరు మొత్తం ఉన్న ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయాలి అనుకుంటే సేమ్ మనం అరేస్ లో ఎలా అయితే ప్రింట్ చేసుకున్నామో అలానే స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చూస్తే మొత్తం ఈ ఆబ్జెక్ట్ అంతా డిస్ప్లే అయిపోద్ది. ఓకే, ఆబ్జెక్ట్ లో ఐడి ఏమి ఇచ్చాం, సిటీ వైజాగ్, ID1 నేమ్ రమేష్. బట్ ఇక్కడ ఒక పాయింట్ తెలియాలి అంటే మనం ఏంటంటే ఇక్కడ అరేస్ లో చూసినట్టయితే ఆబ్జెక్ట్స్ లో చూసినట్టయితే మనం ఎలా ఇచ్చాం, కీ వాల్యూని ఫస్ట్ ఐడి ఇచ్చాము, సెకండ్ నేమ్ ఇచ్చాము, థర్డ్ సిటీ ఇచ్చాము. బట్ మీరు డిస్ప్లే చేసినట్టు చూస్తే ఫస్ట్ సిటీ ప్రింట్ అయింది, తర్వాత ఐడి ప్రింట్ అయింది, తర్వాత నేమ్ ప్రింట్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ లో ఏంటంటే మనం అరేస్ లో ఏంటంటే ఇండెక్సింగ్ ఏదైతే ఫస్ట్ ఇచ్చామో అదే ప్రింట్ అవుతుంది. 0 1 2 3 ఆ పొజిషన్ బట్టే ప్రింట్ అవుతుంది. బట్ ఆబ్జెక్ట్స్ లో వచ్చేసరికి అలా కాదు, ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ ఆబ్జెక్ట్ లో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ర్యాండమ్ గా ఫస్ట్ సిటీ రావచ్చు, ఫస్ట్ నేమ్ రావచ్చు, ఫస్ట్ ఐడి రావచ్చు. ఏది వస్తుందని మనం చెప్పలేం. కాకపోతే మనం ఇచ్చిన డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అరేస్ కి
నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసింగ్ చూసాం కదా, ఎలా యాక్సెస్ చేయగలము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఇన్ చెప్తాను అన్నాను కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఇన్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం అరేస్లో ఎలానైతే ఫర్ యూజ్ చేసి అరేస్లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ చేసాము, ఇక్కడ కూడా అలానే ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ఫర్ ఇన్. ఓకే, ఫర్ ఇన్ వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి ఫర్ స్టూడెంట్ అని తీసుకున్నాను. ఇన్ ఇందులో ఏ ఆబ్జెక్ట్లో స్టూడెంట్స్ అన్న దాంట్లో కాబట్టి ఓకే స్టూడెంట్స్, నేను ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. కన్సోల్ డాట్ లాగ్, మనం ఏం చేయాలి, ప్రతి స్టూడెంట్ యొక్క డేటా స్టూడెంట్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ అన్న ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని స్టూడెంట్లో రెఫర్ పెట్టుకొని దాన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టూడెంట్ని ఇక్కడ స్టూడెంట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి, అందుకే స్టూడెంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు జస్ట్ చూస్తే మొత్తం 0 1 డెమో అప్డేట్ అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి రమేష్ వైజాగ్ అని. ఓకే, ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఐడి నేమ్ సిటీ ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ఏదైతే ఇచ్చామో అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి వాల్యూ అని రాసుకోవాలనుకుంటాను, ఒకసారి చూద్దాం. ఓకే, నమ్స్ ఇక్కడ నమ్స్ డాట్ అని కీ అని రాసుకోవాలి, రాస్తేనే బోత్ కీ అండ్ వాల్యూస్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్స్ ఆఫ్ స్టూడెంట్ అని రాసుకోవాలి. ఓకే, జస్ట్ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ ప్రింట్ అయింది. మనం ఎప్పుడైతే అంటే ఇక్కడ నార్మల్గా స్టూడెంట్ అని ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కీస్ని కాల్ చేసేస్తుంది, ఐడి నేమ్ సిటీ అని. బట్ ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆఫ్ స్టూడెంట్ దాని యొక్క రెఫరెన్స్ని కూడా అందులో పారామీటర్గా పంపించామో అప్పుడు ఏమవుతుందంటే 0 1 డెమో యూజర్కి మనం ఇక్కడ ఆల్రెడీ నేమ్ని అప్డేట్ చేసాం కాబట్టి రమేష్, నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ ప్రింట్ అయింది. ఇది ఇలా మనం ఓల్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ లో ఇంకో ఆబ్జెక్ట్ ని ఇంక్లూడ్ చేసుకొని వాటిని ఎలా డిస్ప్లే చేస్తాం మనం. ఓకే, ఎందుకు రాయట్లేదు కాపీ చేస్తున్నానంటే టైం సరిపోదని. ఓకే, చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ అని ఎర్రర్ చూపించేస్తుంది కదా. ఓకే, వేర్ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఇలాంటి ఆబ్జెక్ట్స్ ని ఎలా కాల్ చేస్తాము అంటే ఓకే సేమ్ ఇందులోనే అలానే చేశాను. ఒకసారి జస్ట్ ఏమొస్తుందో చూద్దాం అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఏమైందంటే నార్మల్గా ఆబ్జెక్ట్ కాల్ అయిపోయింది, ఆబ్జెక్ట్లో ఉన్న డేటా వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇలాంటి కండిషన్లో ఏం చేయాలంటే ఆబ్జెక్ట్స్లో ఆబ్జెక్ట్ లాంటి ఇప్పుడు ఫర్ ఇన్లో ఫర్ యూజ్ చేసి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఎలా కాల్ చేస్తాము, స్టూడెంట్స్ ఆఫ్ 0 అంటే ఇది, స్టూడెంట్స్ ఆఫ్ 1 అంటే ఇది, స్టూడెంట్స్ ఆఫ్ 2 అంటే ఇది. ఇక్కడ జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్తే కన్సోల్ డాట్ లాగ్ ఓకే స్టూడెంట్స్ ఆఫ్ 0 ఇక్కడ బ్రాకెట్స్లో 0 అంటే నేను ఫస్ట్ ఏదైతే ఉందో రాముది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రాములో ఏం ప్రింట్ చేయాలి, ఇప్పుడు సపోజ్ నాకు అక్కడ నేమ్ తెలియాలి. ఓకే, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ బ్రాంచ్ ఇయర్ అని. ఓకే, నేను ఫస్ట్ ఇయర్ కాదు బ్రాంచ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. బ్రాంచ్ డాట్ బ్రాంచ్ ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలి అంటే ఓకే హోల్ డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఏరేలో ఉన్న హోల్ డీటెయిల్స్ అన్ని చూద్దాము. బ్రాంచ్ కాకుండా ఫస్ట్ ఐడి నేమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ వచ్చేసరికి ఏం ప్రింట్ అవ్వాలంటే రాము 2018 IT అని ప్రింట్ అవ్వాలి. ఓకే జస్ట్ రిఫ్రెష్.
ఓకే, రాము 2018 ఐటీ అని ప్రింట్ అయింది. ఇలా మనం కీ వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు నెస్టెడ్ ఆబ్జెక్ట్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ కీవర్డ్. ఈ దిస్ కీవర్డ్ ని మనం బీభత్సంగా వాడతాము. బీభత్సంగా అంటే ఎక్కడ సార్ అంటే జస్ట్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉన్న వాళ్ళకి దిస్ అంటే తెలుసు. దిస్ ని ఎందుకు యూజ్ చేస్తాము అని. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఒక ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్ ని యాక్సెస్ చేయాలి అంటే యూజింగ్ దిస్ కీవర్డ్. దిస్ నథింగ్ బట్ దిస్ ని ఏమంటా అంటే కరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా యూజ్ చేసుకుంటాము కరెంట్ ఆబ్జెక్ట్ కి. ఓకే, దిస్ అన్నది రెఫరెన్స్ ఆబ్జెక్ట్ గా తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ మనం ఫంక్షన్ ని కాల్ చేయలేదు, జస్ట్ ఒకసారి ఫంక్షన్ కాల్ చేద్దాము. కన్సోల్ డాట్ లాగ్. ఇక్కడ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం సార్ అంటే యూజింగ్ రెఫరెన్స్ స్టూడెంట్స్ అన్న ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఆ స్టూడెంట్ అన్న ఆబ్జెక్ట్ ని రిఫరెన్స్ తీసుకొని స్టూడెంట్స్ డాట్, మీరు డాట్ అని తీసుకుంటే ఇక్కడ వస్తుంది గెట్ ఇన్ఫో అని. ఓకే, జస్ట్ కంట్రోల్ ఎస్ చేస్తే ఇప్పుడు జస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకు వచ్చింది కదా, ఆ ఫంక్షన్ మొత్తం డిస్ప్లే అయిపోయింది. ఓకే, మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్ డిస్ప్లే అయిపోయింది. మీకు ఆ ఫంక్షన్ కాకుండా ఉన్న వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే కంట్రోల్ ఎస్, అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయిపోయి బ్రాంచ్ నేమ్, నేమ్ రాము, స్టూడెంట్ ఇయర్ 2018, బ్రాంచ్ నేమ్ ఐటీ ఇలా డిఫైన్ అయింది. కాకపోతే అన్డిఫైన్డ్ అని ఒకటి ప్రింట్ అయింది అక్కడెక్కడ అంటే 12లో అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయింది. ఓకే, చూద్దాం ఇది కూడా. ఓకే, ఇది మనం యూజింగ్ దిస్ కీవర్డ్ ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది దిస్ అంటే ఇక్కడ రాము అని ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ లో కరెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో ఇది కరెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ లో కరెంట్ అంటే ఇది. ఈ ఆబ్జెక్ట్ లో దిస్ డాట్ నేమ్ అంటే నేమ్ అన్న కీ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. సో దట్ అందుకే నేమ్ యూజ్ చేసాము. నెక్స్ట్ ఇయర్, ఇయర్ ఎక్కడ ఉందంటే ఇయర్ ఎక్కడ ఉంది. ఓకే, బ్రాంచ్ ఎక్కడ ఉందంటే బ్రాంచ్ ఎక్కడ. సో అందుకని చెప్పి మనం ఇది కాల్ అయింది రిఫరెన్స్ గా రాము 2018 ఐటీ అని. ఓకే, ఇది ఇది ఆబ్జెక్ట్ యొక్క యూజెస్. నెక్స్ట్ వచ్చేసరికి డామ్ మ్యానిపులేషన్స్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. సండే టాపిక్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్.